4 వీక్స్‌లో నుండి కూడా ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పటికీ డొనాల్డ్ ట్రంప్ శాంతి, శాంతి అనుకుంటూనే ఆయన మళ్ళా యుద్ధాన్ని ఎస్కలేట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. దానిలో భాగంగానే ఇరాన్ మీద గ్రౌండ్ అటాక్స్‌కి ప్రిపేర్ అవుతున్నాడు. దీనిలో భాగంగా తను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎలీట్ ఫోర్స్ ఒకటి ఉంటదండి. దాన్నే యూఎస్ మెరైన్ ఫోర్స్ అంటారు. ఈ మెరైన్స్ ఏంటంటే చాలా డేంజరస్. వన్ ఆఫ్ ది వరల్డ్స్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సోఫిస్టికేటెడ్ వెపన్స్‌తో ఫోర్స్ ఉంటదనమాట. ఈ ఫోర్స్‌ని ఇప్పుడు తీసుకొచ్చి యూఏఈ దగ్గర ట్రిపోలి యుద్ధ నౌకతో, అదేవిధంగా వేరే యుద్ధ నౌకలతో ఇక్కడ మోహరిస్తున్నాడు. ఈ యుద్ధంలో భాగంగా ఇరాన్ని భూతల దాడులు చేయడం. ఏంటి ఈ భూతల దాడులంటే, ఇప్పుడు ఆయన ప్లాన్ ఏంటంటే వార్ ప్లాన్ ఒకటే ఒకటి. ఈ వార్ ప్లాన్‌లో భాగంగా ఇక్కడ హర్మూజ్ స్ట్రైట్ దగ్గర ఉన్న ఈ కేష్మ్ ఐలాండ్‌ని ఆక్యుపై చేసుకోవడం 1440 చదరపు కిలోమీటర్లు. దీంతో పాటు పర్షియన్ గల్ఫ్‌లో ఇక్కడ మనకి కర్గ్ ఐలాండ్ ఉంది. వీటిని ఫస్ట్ ఆక్యుపై చేసేసుకుని ఇరాన్‌లో భూతల దాడులకి వెళ్ళి టెహరాన్‌లో భూతల దాడులు చేసి అక్కడ ఉన్న రిజైమ్ చేంజ్ చేయడం, ప్రభుత్వ మార్పిడి చేయడం, ఐఆర్జీసీ వీటన్నిటిని కంట్రోల్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు దాకా 4 వారాలుగా వైమానిక దాడులు జరుగుతున్నాయి. వైమానిక దాడుల వల్ల ఇరాన్ లొంగదు అనేది ఇప్పటికి సుస్పష్టమైపోయింది. రక్షణ శాఖ నిపుణులు కూడా అది చెప్తున్నారు. అంటే బూట్ ఆన్ ది ల్యాండ్ ఆఫ్ ది ఇరాన్లో భూతల దాడులకు వెళితేనే ఇరాన్ లొంగుతుంది అనేది ఒకటి స్ట్రాటజీ అనమాట. దీనిలో భాగంగా ట్రంప్ ఇప్పుడు భూతల దాడులకు పాల్పడుతున్నాడు. మరి భూతల దాడులకి అంటే ఇరాన్ మీద గ్రౌండ్ అటాక్ చేస్తే ఇరాన్ని ఓడించగలడా ట్రంప్ అంటే హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇరాన్ జోగ్రఫీ చూడండి. ఇరాన్కి దగ్గరలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్, ఇదే ఆఫ్ఘనిస్తాన్ మనం ఏమని పిలుస్తాం? గ్రేవ్ యార్డ్ ఆఫ్ సూపర్ పవర్స్. గ్రేవ్ యార్డ్ ఆఫ్ బ్రిటిషు సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యమే ఆఫ్ఘనిస్తాన్లో ఓడిపోయింది. తర్వాత ద గ్రేట్ యుఎస్ఎస్ఆర్ 1979లో ఓడిపోయింది. తర్వాత రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 2001 నుండి 2021 వరకు 21 సంవత్సరాల నుండి తోకముడిచి వెళ్ళిపోయింది. ఏ పవరు దాన్ని గెలవలేదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు జోగ్రఫీ దీంతో పోలిస్తే కొన్ని వందల రెట్లు పవర్ఫుల్ ఇరాన్. చూడండి, మరి ఇలాంటి దేశం మీద అమెరికా గెలుస్తుందా అంటే హైలీ ఇంపాసిబుల్. ఇది నేను చెప్పేది కాదు, చరిత్ర చెప్తుంది, ఈ జోగ్రఫీ చెప్తుంది. 5000 సంవత్సరాల చరిత్రలో ద గ్రేట్ అలెగ్జాండరే ఇక్కడ నుంచి తోక ముడుచుకుని వెళ్ళిపోయాడు 8 సంవత్సరాలు ఉండి. పర్షియన్ ఎంపైర్ దీంతో కలిపితే ఇక్కడ మెసొపొటేమియన్ సివిలైజేషన్, మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో భాగం. సజీవ సంస్కృతులకి ఇది ఒకటే. ప్రస్తుత మతం ఏదైనా ఉండవండి ఇరాన్లో, కాకపోతే ఆ చరిత్ర ఈ జోగ్రఫీ చెప్పేది ఏంటంటే యుఎస్ ఎప్పటికీ గెలవదు. మరి ట్రంప్ ఎందుకు చేస్తున్నాడంటే పెంటగాన్ ఆల్రెడీ చెబుతుంది 1979 నుంచి ఏ అమెరికా అధ్యక్షుడు దీని మీద అటాక్ చేయలే. కానీ ట్రంప్ చేస్తున్నాడంటే ట్రంప్ అసలు పెంటగాన్ అధికారులు ఎవరిని సంప్రదించడంలా, ఆయన డిసిషన్ తీసేసుకుంటున్నాడు. కాబట్టి ఈ డిసిషన్నే వ్యూహాత్మకంగా లేదని చెప్తున్నారు. మరి ఇప్పుడు ట్రంప్ భూతల దాడులకు పాల్పడుతున్నాడని మనకు పూర్తిగా మనకు అర్థమైపోతుంది ఆయన వ్యూహాలు ఇక్కడ చూస్తుంటే. తర్వాత ఈ సౌదీ అరేబియా కూడా ఇరాన్ ఓడించే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళని సమాధానం చెప్పడం, ఈ ట్రంప్ కూడా ఇప్పుడు ఇరాన్ పెట్టిన కండిషన్ ఒప్పుకోలేకపోవడం, ఏదో సావో బతుక డూ ఆర్ డై మూడుకి రావడం. కాబట్టి ఈయన భూతల దాడులకి అమెరికన్ ఆర్మీని గెంటుతున్నాడు. మరి భూతల దాడులకి ఈయన ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి అటాక్ చేయడం. మరి ఇలా అటాక్ చేస్తే ఇరాన్ మీద గెలుస్తాడంటే హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక్కసారి మనం ఇరాన్ జోగ్రఫీ చూద్దాం. ఇరాన్ జోగ్రఫీ చూస్తే ఇక్కడ నుంచి మొత్తం ఇటు కాస్పియన్ సీ, ఇక్కడ మనకి పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్, తర్వాత ఈ చుట్టూరు 7 దేశాల సరిహద్దు దేశాలు ఉంటాయి. 7లో మనకేంటంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాను, ఈ తుర్క్మెనిస్తాన్ ఇక్కడ నుంచి, తర్వాత రష్యా ఇది కూడా ఉంటాయి, తర్వాత అజర్బైజాను, అర్మేనియా, తర్వాత టర్కీ, ఇరాక్, ఇవి సరిహద్దు దేశాలు. కువైట్ సరిహద్దు దేశం కాదు, 7 సరిహద్దు దేశాలు ఉంటాయి. ఇది 16,52,000 చదరపు కిలోమీటర్లు, 9 కోట్ల మంది ప్రజలు. చాలా చిన్న దేశమే అనిపిస్తుంది, కానీ ప్రపంచంలో టాప్ 15 కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ జోగ్రఫీలో. ఇది 16,52,000. కానీ ఈ జోగ్రఫీని ప్రపంచంలో ఎవ్వడూ జయించలేడు. ఆఫ్ఘనిస్తానే జయించలేకపోయింది, ద గ్రేట్ అమెరికా. ఎందుకు జయించలేరంటే మనకి మ్యాప్లో కనిపిస్తుంది. నార్త్లో మనకి ఏంటంటే ఎల్బర్జ్ మౌంటైన్స్ ఉంటుందండి. సౌత్లో ఏముంటుందంటే జాగ్రోస్ మౌంటైన్స్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో మనకు ఉండేది ఏంటంటే దస్తకీ కావూరు, దస్తకీ లాత్. ఇదిగోండి దస్తకీ కావూరు, దస్తకీ లాత్ డిజర్ట్స్ ఉంటాయి. తర్వాత మౌంట్ ఎల్బర్జ్ మౌంటైన్స్,
తర్వాత జాగ్రోస్ మౌంటైన్స్, ఇవి భారతదేశం నుంచి ఉన్న హిమాలయాల ఎక్స్టెన్షను. ఈ రెండింటి మధ్య మౌంటైన్స్ మధ్యలో ఇరాన్ ఉంటుంది. 16 లక్షల చదరపు కిలోమీటర్, ఇండియాలో సగం అంతా. తర్వాత ఈ దస్తకి కావురు, దస్తకిలాత్, ఇది డిజర్ట్స్, ఉష్ణ ఎడారులు, ఏది సమ్మర్లో, శీతాకాలంలో గెడ్డగట్టే శీతల ఎడారులు, వెరీ డేంజర్. అక్కడికి వెళ్ళినోడు ఎవడో రాడు, మృత్యు కుహరాలు అనమాట, అవి చాలా డేంజరస్ అవి. ఇప్పుడు అమెరికన్ ఆర్మీ ఇక్కడికి వెళుతుంది, గ్రౌండ్ అటాక్స్కి వెళ్తుంది. మరి ఇరాన్ ఏం చెప్తుంది? ఇరాన్ IRGC ప్రస్తుతం ఏం చెప్తుందంటే, మీరు రండి, ఇక్కడ సావడానికి రండి, ఓకే, మీరు హెల్లలోకి ఎంటర్ అవ్వండి రండి అని ఇరాన్ IRGC ప్రతినిధి చెప్తున్నాడు మనకి ప్రెస్ కాన్ఫరెన్స్లో. చాలా డేంజరస్ స్టేట్మెంట్ అది. ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇరాన్ ఇప్పుడు IRGC 2 లక్షల ఫోర్స్తో కలిపి ఇంకా కొత్తగా రిక్రూట్ చేసి 10 లక్షల మంది, 1 మిలియన్ ఇరానియన్ ఆర్మీని ఇప్పుడు రెడీ చేసిందంటే అమెరికన్ గ్రౌండ్ అటాక్స్కి. ఎందుకంటే దట్ ఈస్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మెరైన్ ఫోర్స్ అంటే వెరీ డేంజరస్ ఫోర్స్ అండి. అంత సాఫిస్టికేటెడ్ ఉంటాడు, ఎయిడెడ్ టెక్నాలజీ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే భూతల దాడులకి అయితే ఎయిర్ ఫోర్సు సపోర్టు, నేవీ సపోర్ట్ ఉంటుంది. ఎంటైర్ టెక్నాలజికల్గా వాళ్ళు యుద్ధం చేస్తారన్నమాట. చాలా కష్టం వాళ్ళతోటి. మరి వాళ్ళని తట్టుకోవడానికి IRGC 10 లక్షల 1 మిలియన్ ఆర్మీని సిద్ధం చేసింది. దానికి అత్యంత సహాయం ఏంటంటే జోగ్రఫీ. అక్కడికి వెళ్ళినోడు ఎవడో తిరిగిరాడు. ఆఫ్ఘనిస్తాన్ మనకి ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, వియత్నాం కూడా అలాగే అమెరికా హ్యూమిలియేషన్తో తిరిగి వచ్చింది. ఇది మరి ఇలాంటి ఇరాన్ ఇప్పుడు ఎల్బర్జ్ మౌంటైన్స్, తర్వాత జాగ్రోస్ మౌంటైన్స్, వీటి మధ్యలో సిటీసు, తర్వాత ఇక్కడ ఈయన కిందే US B-2 బాంబర్ GBU-52 లాంటి బంకర్ బర్స్ట్ బాంబ్స్ కూడా లొంగని అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీస్ ఉన్నాయి. కాబట్టి US ఆర్మీ ఇక్కడ జరిగేది ఏంటంటే, యుఎస్కి ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ట్రాప్ వేస్తారు. ఏ ట్రాప్ వేస్తారంటే, ఇరాన్ ఫస్ట్ US ఆర్మీని టోటల్గా లోపలికి రానిస్తుంది. అది ఒక బిగ్ ట్రాప్ అనమాట. ఏదో లొంగిపోయినట్టు US ఆర్మీ అంతా స్ప్రెడ్ అయిపోద్ది. ఇదే స్ట్రాటజీ ఆఫ్ఘాను, తాలిబాన్ వ్యవహరించింది. ముందు US మొత్తం ఆర్మీతో అప్పుడు ఎయిర్ ఫోర్స్ అటాక్ చేస్తే వాళ్ళు లొంగారు, ఎక్కడికక్కడ షెటిల్ అయిపోయారు, బంకర్లోకి వెళ్ళిపోయారు. US మొత్తం బాగ్రామ్ ఎయిర్ స్పేస్ అంతా వెళ్ళిన తర్వాత వాళ్ళు యుద్ధం చేశారు, గెరిల్లా వారు. ఇక్కడ గెరిల్లా వార్లు వీళ్ళు ఆరితేరు ఉంటారు ఇరాన్. అది కూడా IRGC 4 ట్రైన్డ్, అసలు గెరిల్లా వార్లోనే ఆరితేరు ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే US మొత్తం వెళ్ళిపోయి మేము గ్రౌండ్ అటాక్స్, US ట్రంప్ చెప్తాడు, ఎప్పుడు అబద్ధాలు చెప్తాడు ఉంటాడు. US వాల్ స్ట్రీట్ జర్నల్ అవే చెప్తున్నాయి. US ప్రెసిడెంట్ అంతకుముందు 4 ఇయర్స్, ఇప్పుడు వచ్చిన 1 ఇయర్లో 5 ఇయర్స్లోనే 2000 అబద్ధాలు ఆడాడంటే ఆయన US పత్రికలే మనకు చెప్తూ ఉంటాయి. ఇప్పుడు ఈయన మేము వెళ్ళి గ్రౌండ్ అటాక్లో ఇరాన్ జయించామంటారు. కానీ ఇరాన్ అప్పుడే వారు మొదలెడద్ది, వచ్చినట్టు వేసేస్తారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో USSR ఫోర్స్ని రష్యాని అలాగే ఓడించింది ఇది, తర్వాత అమెరికాను కూడా అలాగే ఓడించింది. ఇదే వ్యూహాన్ని వీళ్ళు ఇక్కడ అమలు జరుపుతారు. ఎందుకంటే ఆఫ్ఘాన్, తాలిబాన్ ఇప్పుడు ఇరాన్కి పూర్తి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు పూర్తిగా అప్పట్లో ఇరాను వీళ్ళకి హెల్ప్ చేసింది. ఇండియా ఇరాన్ కలిసి, రష్యా కలిసి ఆఫ్ఘన్స్కి మనం హెల్ప్ చేసాం చాలా విషయాల్లో. ఇప్పుడు ఇరాన్లో వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత గెరిల్లా వార్ఫేర్ మొదలు పెడితే ఒక్క అమెరికా సైనికుడు కూడా తిరిగి వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్మీలో, ఆ తర్వాత US నేవీలో 50,000 రిజిగ్నేషన్ సమర్పించారు అని తెలుస్తుంది. ఎందుకంటే ఇరాన్ వెళ్తే చచ్చిపోతాం మనం అని. అది కూడా కొన్ని రిపోర్ట్లు వస్తున్నాయి, అన్వెరిఫైడ్ రిపోర్ట్స్. ఆఫ్ కోర్స్ ఇట్ మే బి ద ఇన్ఫర్మేటివ్ వార్ కూడా అవ్వచ్చు. కానీ ఈ భయం అనేది ఒకటైతే ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇరాన్ ప్రతిఘటన శక్తి అలా ఉంది. అంటే ఏంటి, ఇరాన్ ఏంటంటే అసిమెట్రిక్ వార్ఫేర్. ఒక గ్రేటెస్ట్ సూపర్ పవర్ ఆర్మీతో యుద్ధం చేసేటప్పుడు తక్కువ సైనిక సంపత్తితో, తక్కువ ఆయుధాలతో, అంటే అన్సాఫిస్టికేటెడ్ ఆయుధాలతో అధునాతన ఆయుధాలను ఫేస్ చేయాలంటే గెరిల్లా వార్ఫేర్ ఉంటుంది. ఇప్పుడు తన జాగ్రఫీని, ఎంటైర్ జాగ్రఫీని, ఇప్పుడు నేను చూపించిన మౌంటైన్స్, ఎల్బర్జ్ మౌంటైన్, జాగ్రోస్ మౌంటైన్స్, తర్వాత ఈ దస్తకి లాతు, ఈ యొక్క డేంజరస్ జాగ్రఫీని ఒక వెపన్గా మార్చి అమెరికా మీద ప్రయోగిస్తుంది. అందుకనే 47 సంవత్సరాల నుంచి ఏ అమెరికా అధ్యక్షుడు దీన్ని అటాక్ చేయలేదు. చరిత్ర 5,000 సంవత్సరాల్లో ఏ నియంత కూడా ఇక్కడికి ద గ్రేట్ ఎంతమంది నియంతలు వచ్చారు, అలెగ్జాండర్ కంటే పెద్ద నియంత ఉండడనమాట, వాడే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. అలాంటి ఎటాకలను తట్టుకున్న ఇరాన్ ఇప్పుడు USని ఎట్టి పరిస్థితుల్లో లెక్క చేయడం. USకి ఇక్కడ ఒకటేనండి, అసలు ఇరాన్ ధైర్యం ఏంటి USని ఫేస్ చేయడానికంటే జాగ్రఫీ, అసిమెట్రిక్ వార్ఫేరు. కాబట్టి US ఓడిపోవడం తథ్యం, US గెలవదు. ఇది నేను చెప్పేది కాదు, USలో డిఫెన్స్ ఎక్స్పర్ట్సే మాట్లాడుతున్నారు. ద ఫార్మర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ విషయాన్ని వార్నింగ్ ఇవ్వడం జరిగింది ట్రంప్కి. అమెరికన్ కాంగ్రెస్లో మాట్లాడుతున్నారు, పెంటగాన్ అఫీషియల్స్ మాట్లాడుతున్నారు. తర్వాత రష్యా, చైనాలు హెల్పింగ్ ఉంది.
తర్వాత ఇక్కడ ఇస్లామిక్ ఫోర్సెస్ అంటే ఇరాన్కి ఇది ఒక్కటే కాదండి. ఈ జోగ్రఫీకి తోడేంటంటే ఇరాన్ దగ్గర ఇక్కడ యమన్ దగ్గర హౌతీస్ ఒకళ్ళు ఉన్నారు. తర్వాత ఇరాక్లో ఇస్లామిక్ బ్రదర్హుడ్ షియా మిలిటెంట్స్ ఉంటారు. తర్వాత గాజాలో హమాసు, ఇక్కడ హిజ్బుల్లా ఉంటారు లెబనాన్లో. మరి వీళ్ళందరూ ఇక్కడే హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ జోగ్రఫీకి ఇస్లామిక్ బ్రదర్హుడ్ ఒకటి వచ్చింది. 200 కోట్ల ముస్లిమ్స్ సపోర్టు, నిధులు వస్తున్నాయి. చైనా రష్యాలి టెక్నాలజీ ఇస్తుంది. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 100కి 100% ఓడిపోతుంది. అందుకనే ట్రంప్కి ఏం చేయాలో అర్థం అవ్వని పరిస్థితి. యుఎస్లో కూడా ఇప్పుడు జేడీ వ్యాన్స్ ఉపాధ్యక్షుడు కూడా చెప్తున్నాడు దీని మీద యుద్ధం వద్దు అని. అందుకనే ఇరాన్ లాంగ్ టర్మ్ వార్కి వెళ్తే అమెరికా ఓడిపోతుందని నేను చాలాసార్లు మీకు చెప్పాను. ఇప్పుడు ఇరాన్ జోగ్రఫీ ముందు అమెరికా ద గ్రేట్ సూపర్ పవరు, ద గ్రేట్ మిలిటరీ సుప్రమసీ ఓడిపోబోతుంది. మరి ట్రంప్ ఇప్పుడు గ్రౌండ్ అటాక్స్కి వెళ్ళడం అనేది ఆయన వెనక్కి తగ్గేటట్టు కూడా మనకు కనపడడం లేదు. ఈ వార్ ఇంకా న్యూ టర్న్, కొత్త ఎస్కలేషను, ఒక తారాస్థాయికి చేరిపోతుంది అనడం తిరిగే లేదు. కతే విజయం మాత్రమే ఇరాన్ది.